మోకరించి ప్రార్థన చేసేటప్పుడు ఆలోచన చేస్తారు, నా ప్రార్థన దేవుడు వింటాడు అనే మంచి ఆలోచనతో ప్రార్థిస్తూ ఉంటారు. ఏ మనిషి కూడా వాళ్ళకున్న కష్టాన్ని బట్టి, వాళ్ళకున్న ఇబ్బందిని బట్టి మోకరించాలి అనుకునే పరిస్థితి వచ్చినప్పుడు ఆ మనిషి మోకరిస్తూ ప్రార్థన చేస్తూ అనుకుంటాడు, దేవుడు నా ప్రార్థన వింటాడు. తప్పల కూర్చొని దేవుడు అందరి ప్రార్థన వింటాడా, కొందరు ప్రార్థన మాత్రం వింటాడా అనే సందేహాన్ని ప్రతి మనిషి కూడా తెలుసుకోవాలి. ఒక్కసారి బైబిల్ గ్రంథంలో ఎవరి ప్రార్థన దేవుడు విండో చూద్దాం. కీర్తన గ్రంథం 66వ అధ్యాయము 18వ వచనం ధ్యానం చేసుకుందాం. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేస్తున్న ఎడల ప్రభువు నా మనవి చాలు. దేవుడు స్తోత్రం. హృదయాన్ని శుద్ధిగా ఉంచుకోకుండా హృదయమంతా లోకపరమైన ఆలోచన కలిగి, హృదయమంతా చెడిపోయిన ఆలోచన కలిగి ఉండి మన దేవుడి సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తూ ఉంటే అటువంటి వారికి చెప్తున్న జవాబు, దేవుడు నేను వారి ప్రార్థన ఆలకించను. దేవుడు స్తోత్రం. ఒక మనిషి ప్రార్థన దేవుడు వినాలి అంటే హృదయ శుద్ధి కావాలి. హృదయ శుద్ధి లేకుండా ఏ మనిషి ప్రార్థన కూడా దేవుడు ఆలకించడు. నువ్వు చేస్తున్న ప్రార్థన దేవుడు వినాలి అంటే, నువ్వు చేస్తున్న విజ్ఞాపన దేవుడు వినాలి అంటే, విన్నవాడిగా దేవుడు మారేవాడిగా మారాలి అంటే మన హృదయం ఎప్పుడు కూడా శుద్ధికరంగా ఉండాలి. చాలా మంది జీవితాల్లో ఎంతకాలం ప్రార్థన చేస్తున్నా వారికి జవాబు రాక వారు బాధపడుతూ ఉంటారు. అయితే దేవుడు వాక్యం అంటుంది, నా హృదయములో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును. దేవుడు స్తోత్రం. హృదయములో చెడిపోయిన ఆలోచన కలిగి ఉండి నువ్వు ప్రార్థిస్తూ ఉంటే, హృదయములో చెడ్డ ఆలోచనలు కలిగి ఉండి నువ్వు ప్రార్థిస్తూ ఉంటే, హృదయములో లోకపరమైన తలంపులు కలిగి ఉండి నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉంటే ఆ మనిషి చేస్తున్న ప్రార్థన దేవుడు ఆలకించడు. నా ప్రియమైన దేవజనమా, ప్రతి మనిషి కూడా తను మోకరిస్తున్నప్పుడు దేవుడు ప్రార్థన వినాలి అనుకుని ప్రార్థిస్తూ ఉంటారు. కానీ దేవుడు కొంతమంది ప్రార్థన మాత్రమే వినే స్టేజ్లో ఉన్నారు. కొంతమంది ప్రార్థన దేవుడు వినేవాడిగా లేడు. ఎందుకు ఆ మనిషి ప్రార్థన దేవుడు వింటలేదు అని ఆలోచన చేస్తే, హృదయ శుద్ధి లేకుండా ఎంతకాలం దేవుడికి ప్రార్థన చేస్తాం? దేవుడు వాక్యం అంటుంది, హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుడు దర్శించుతారు. దేవుడు స్తోత్రం. హృదయం శుద్ధి లేకుండా జీవిత కాలం అంతా ప్రార్థన చేస్తున్నా నీ ప్రార్థనలో దేవుడు విండో. ఏ మనిషికి హృదయం శుద్ధిగా ఉంచుకొని కలుషితం లేకుండా హృదయాన్ని మంచిగా ఉంచుకొని ప్రార్థించే వ్యక్తిగా ఉంటాడో వాడు మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే వాడి ప్రార్థన దేవుడు ఆలకిస్తూ ఉంటాడు. ఈరోజు నీకు త్వరగా జవాబు రావాలంటే నీ హృదయం ఎలా ఉందని చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. చెడిపోయిన మనసు కలిగిన వ్యక్తిగా ఉండి దేవుడి సన్నిధిలో కష్టాన్ని బట్టి నువ్వు ప్రార్థిస్తూ ఉంటే నీ ప్రార్థనకు జవాబు రాదు. ఎందుకంటే బైబిల్ అంటుంది, నా హృదయములో పాపాన్ని లక్ష్యంగా చేసుకుంటే, చెడిపోయిన మనస్తత్వం కలిగిన వాడే హృదయం ఉంటే, ద్వేషముతో పగతో కోపంతో నా హృదయం ఆలోచన కలిగి ఉంటే నా ప్రార్థన నా విన్నపాలు వినవయ్యా. దేవుడి స్తోత్రం. ఒక పరిశుద్ధమైన దేవుడు నీకు ప్రార్థన ఆలకించేవాడిగా మారాలంటే పరిశుద్ధ హృదయంలోంచి ఆ ప్రార్థన బయటికి రావాలి. హృదయం ఎప్పుడు కూడా దేవుడికి అనుకూలంగా ఉండాలి. నీ మనస్సు కరెక్ట్గా లేకపోయినా, హృదయ ఆలోచన కరెక్ట్గా లేకపోయినా, హృదయంలో చెడుభావం కలిగి ఉన్నా, ఎవరి మీదైనా కోపంతో ద్వేషంతో ఆ హృదయం నింపుకొని ఉన్నా నువ్వు చేస్తున్న ప్రార్థన దేవుడి వద్దకు చేర్చబడదు. నువ్వు చేస్తున్న విన్నపాలు ప్రభు వినడు అనే వాక్యము మనతో మాట్లాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నీ కష్టాన్ని బట్టి దేవుడి ముందు మోకరించి ప్రార్థిస్తున్నావు. నీకున్న బాధను బట్టి దేవుడి ముందు మోకరించి ప్రార్థన చేస్తున్నావు. నీకున్న అనారోగ్యాన్ని బట్టి, నీకున్న అప్పులు బట్టి, నీకున్న సమస్యలు బట్టి దేవుడి ముందుకెళ్ళి ప్రార్థిస్తున్నావు. అయితే నీ ప్రార్థనకి జవాబు రావటం లేదా?
నువ్వు చేస్తున్న కన్నీరు ప్రార్థనకి జవాబు రావట్లేదా? ఎంతకాలం మోకరించి ప్రార్థన చేస్తున్నా, ఎంతకాలం సన్నిధిలో ఉండి ప్రార్థన చేస్తున్నా జవాబు రాక బాధపడుతున్నావా? అయితే దేవుడు వాక్యం అంటుంది, నీవు హృదయ శుద్ధి లేకుండా, హృదయ అలంకరణ లేకుండా, హృదయములో చెడు లేని వ్యక్తిగా నువ్వు ఉండి దేవుడి సన్నిధిలో ప్రార్థించిన ఎడల నువ్వు చేసిన ప్రార్థనకే ఆయన జవాబిస్తాడు. చాలా మంది హృదయాలు చాలా చెరుపుకొని ప్రభువు ముందు గోజాడుతూ ఉంటారు. మంచి స్వభావం హృదయంలో ఉండదు, మంచి ఆలోచన హృదయంలో ఉండదు. ఎవడో ఒకరి మీద ద్వేషం పెట్టుకుంటూ ఉంటారు, ఏదో ఒక మల్లమైన ఆలోచన కలిగి ఉంటారు. హృదయం అంతా కూడా లోక తలంపులు నింపుకొని, హృదయం అంతా కూడా మల్లమైన ఆలోచన నింపుకొని, వారికున్న కష్టాల నుండి దేవుడు ముందుకు వచ్చి అంటారు, దేవుడా నా ప్రార్థన నువ్వు ఆలకించు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు నమ్ముకున్న దేవుడు అవినీతిమంతుడు కాడు, నువ్వు నమ్ముకున్న దేవుడు పరిశుద్ధుడయ్యా. ఏ దేవునైతే నువ్వు ఆరాధిస్తున్నావో అల్లాటప్ప దేవుడు కాదు, అల్లాటప్ప దేవుడు కాదు. నువ్వు హృదయ శుద్ధి లేకపోయినా కోళ్ళను మేకను కోస్తే ఒప్పుకునే దేవుడు కాదు. హృదయ శుద్ధి లేకపోయినా అక్కడికి వెళ్ళి తలెట్టించుకుంటే ఒప్పుకునే దేవుడు కాదు. నీ హృదయ శుద్ధి కలిగిన దేవుడు అంటున్నాడు, నువ్వు శుద్ధుడిగా మరి ప్రార్థించావు. హల్లెలూయా. సర్వాధికారి దేవునికి ప్రార్థనకి జవాబు ఇవ్వాలంటే, నువ్వు చేస్తున్న మొర వినేవాడిగా, మనస్సు కలిగిన వాడిగా మారాలంటే, దేవుడు కన్నులు నీ వైపు చూడాలంటే, హృదయ శుద్ధి కలిగిన వారిగా జీవితాన్ని మార్చుకొని ప్రార్థించే భక్తులుగా మారాలి. ఈనాడు చాలా మంది 100కి 90 మంది ప్రార్థనకి జవాబు రావట్లా. ఎన్నాళ్ళు వారు ప్రార్థన చేస్తున్న బాధల నుంచి బయటపడలేరు, ఎన్నాళ్ళు ప్రార్థన చేస్తున్న వారి జీవితం గమ్యం చేరలేరే, ఎన్నాళ్ళు ప్రార్థన చేస్తున్నా వారుకున్న తెగుళ్ళొచ్చు బయటికి రాలేరే. కారణం గమనించగలవా? నువ్వు నమ్ముకున్న దేవుడు అంటున్నాడు, హృదయ శుద్ధిగా నువ్వు మార్చుకొని, చెడు స్వభావం లేకుండా, చెడు ఆలోచన లేకుండా, పుట్టుకలో ఏ హృదయం అయితే కలిగి ఉన్నావో అటువంటి హృదయంగా మార్చుకొని దేవుడి సన్నిధిలో మోకరించి, నాకు ఇది కావాలి నాన్న అని పిలిస్తే 24 hours లోపే అది నీ ఇంట్లో ఉంటుంది. హల్లెలూయా. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనం ధ్యానం చేసుకుందాం. మీరు మీ చేతులు చాపినప్పుడు, మీరు నా వైపు చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. చాలు, దేవుడు స్తోత్రం. అదేంటి, ఎక్కడైనా దేవుడు కష్టాల్లో ఉన్నవారు చేతులు చాపి ప్రార్థిస్తే చూసే దేవుణ్ణి అని చదువుకున్నాం, కనికరించే దేవుడు చదువుకున్నాం. కానీ బైబిల్ అంటున్నాడు, నువ్వు కష్టాలతో ఏడుతూ ఉంటే, నువ్వు బాధలతో ఏడుతూ ఉంటే, అనారోగ్యంతో ఏడుతూ ఉంటే, నువ్వు అప్పులతో ఏడుతూ ఉంటే, అశాంతితో ఏడుతూ ఉంటే, కష్టాలు బట్టి బాధలు బట్టి నా వైపు నువ్వు చేతులు చాపి ప్రార్థిస్తూ ఉంటే, బైబిల్లో ఉన్న దేవుడు అంటున్నాడు, నిన్ను చూడకుండా నా కన్నులు మూసుకుంటాను రా. దేవుడు స్తోత్రం. ఇదేంటండి వైరాగ్యం? దేవుడు ఎక్కడైనా మన జీవితాల కష్టాలు ఉంటే చూస్తాడు అని చదువుకున్నాం కదా. ఇదేంటి ఈ రోజులో మాట్లాడుతున్నాడు? నువ్వు ఏడుతూ ఉంటే కష్టాలు పడి దేవుడు చూడ్డా, నువ్వు అనారోగ్యంతో ఏడుతూ ఉంటే దేవుడు చూడ్డా, నువ్వు అప్పులు నలిగిపోతూ ఉంటే ప్రభు చూడ్డా. అవునండి, ఇది ప్రభు మాటే, బైబిల్లో దేవుడు రాయించుకున్న మాట. మీరు నా వైపు చేతులు చాపి మీరు ప్రార్థన చేయించున్నప్పుడు నా కన్నులు మీ వైపు చూడకుండా ఏం చేస్తానంటే మూసుకుంటాను. దేవుడు స్తోత్రం. కింద వాక్యం అంటుందా? మీరు బహుగా ప్రార్థన చేసిన అప్పుడు వచ్చింది. దేవుడు స్తోత్రం. మీకున్న కష్టాలు పెరుగుతూ ఉంటే, మీకున్న బాధలు పెరుగుతూ ఉంటే, మీ రోగం అధికమవుతూ ఉంటే, మీ అప్పులు అధికమవుతూ ఉంటే, మీరు బహుగా ఏడ్చి 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 ప్రార్థన చేసినా ఏం చెప్పాడు? నేను వినండి రోయ్. దేవుడు స్తోత్రం. ఎక్కడ కాదుంది కదా. దేవుడు స్తోత్రం. ఇది నిజమండి. మెరిసమే కాంస అభిషేకం అభిషేకం మార నిజం. దేవుడు మాట్లాడుతున్నాడు. కాపాడే దేవుడే నీ కష్టాలు నీ వైపు చూడకపోతే మనిషి ఏమైపోతాడో. రోగంతో ఉన్న దేవుడు మన జీవితం దేవుడు చూడు ఏమైపోతాం. కష్టాల్లో దేవుడు చూస్తేనే కష్టాలు గట్టెక్కుతాం.
బాధల్లో ఉన్న జీవితాలు దేవుడు చూస్తేనే బాధల్లో బయటపడతాం. అప్పుల్లో ఉన్న వాళ్ళ జీవితాలు దేవుడు చూస్తేనే అప్పుల నుంచి బయటకు వస్తాం. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు కష్టాలతో ఏడుతూ ఉంటే, నువ్వు బాధలతో ఏడుతూ ఉంటే, రోగాలతో ఏడుతూ ఉంటే, అప్పులతో ఏడుతూ ఉంటే, నా కళ్ళు నీ వైపు చూడకుండా నీ కన్నులు మూసేసుకుంటాను. ఇంకా నీ కష్టాలు ఎక్కువవుతూ ఉంటే, ఇంకా నీ బాధలు ఎక్కువవుతూ ఉంటే, నువ్వు బహుగా ఏడ్చి ప్రార్థన చేస్తావే, రే రాసుకోరోయ్, నీకు వైపు నా చెవులు వినపడకుండా మూసుకుంటాను, నీ ప్రార్థన వినను. దేవుడి స్తోత్రం. ఏం చేద్దాం చెప్పండి ఒకసారి. దేవుడి స్తోత్రం. ఎందుకు చదవము కింద, ఎందుకు మీ చేతులు రక్తము చేత ఉన్నాయి, మీరు కడుగు శుద్ధి చేసుకోండి. దేవుడి స్తోత్రం. హృదయం నిండా ద్వేషం పెట్టుకొని ప్రార్థించేవాడిగా వచ్చావా? హృదయం నిండా కపట ఆలోచన కలిగి ప్రార్థించడానికి వచ్చావా? హృదయంలో పాప ఆలోచనలు పెట్టుకొని, చెడు ఆలోచనలు పెట్టుకొని, ద్వేషాలు పెట్టుకొని, హృదయాన్ని పంటగా మార్చుకొని నా ముందుకు వచ్చి నువ్వు ఏడుతూ ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నావు కదా, కడుక్కోరా. నువ్వు కడుక్కునేంత కాలం కూడా నీ వైపు నేను చూడను, నీ ప్రార్థన ఏం చేయను, ఆలకించను. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అనేకులు జీవిత హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోక, శుద్ధీకరణంగా ఉంచుకోక, లోకంలో చెత్తంత హృదయంలో పెట్టుకొని దాన్ని నింపుకొని కష్టాలు పెరుగుతూ ఉంటే, బాధలు పెరుగుతూ ఉంటే, మోకాలు ప్రభు ముందు వంగి, ప్రభువా కష్టాలు భరించలేకపోతున్నాం, బాధలు భరించలేకపోతున్నాం, రక్షించు రక్షించు కేకలు వేస్తూ ఉన్న ప్రభు అన్నాడు. కడుక్కున్నావా ముందు? దేవుడి స్తోత్రం. తింటా కడుతో చేతులు బాగా, అవునా కదా? ఇయా నా కోరేంట కదా. దేవుడి స్తోత్రం. తినే ముందు ఏం చేద్దాం? బాడు చేతులు తినేస్తావా? మరి తినేస్తావా? కడిగి సబ్బెట్టి గడ సబ్బెట్టి కడిగితో. దేవుడి స్తోత్రం. మరి దేవుడికి ప్రార్థించి ఏం కడుక్కోవాలి? హృదయాన్ని కడుగు. దేవుడి స్తోత్రం. కడుగుకోవాలి క్రైస్తవుడా, హృదయములే కడుగుకోవాలి, కడుగుకోవాలి క్రైస్తవుడా, హృదయమే కడుగుకోవాలి. నీవు చేసిన ప్రార్థనకు జవాబునే రావాలంటే, నీవు చేసిన ప్రార్థనకు జవాబునే కావాలంటే, పరిశుద్ధ దేవుడు అడుగుచున్నాడు, పరిశుద్ధ దేవుడు అడుగుచున్నాడు, హృదయాన్ని శుద్ధిగా కడుక్కోమన్నాడు, హృదయాన్ని శుద్ధిగా కడుక్కోమన్నాడు. కడగాలి కడగాలి హృదయాన్ని, కడగాలి కడగాలి హృదయాన్ని, కడగాలి కడగాలి హృదయాన్ని, కడగాలి హృదయాన్ని. చెడిపోయినా ఆ మనస్సుతో ఎన్నాళ్ళు దేవుడికి ప్రార్థించినా, చెడిపోయినా ఆ మనస్సుతో ఎన్నాళ్ళు దేవుడికి ప్రార్థించినా, దేవుడి వాక్యమే నేటి తెలుగునా, దేవుడి వాక్యమే నేటి తెలుగునా, గద్దిస్తూ పలుకుచున్నాడు, నీ వాక్యమే వినును అన్నాడు, గద్దిస్తూ పలుకుచున్నాడు, నీ వాక్యమే వినును అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పాలి సరమా, దేవుడి సరే నీకున్న కష్టాన్ని బట్టి ప్రార్థించేటప్పుడు నీ హృదయం శుద్ధీకరణగా ఉందో లేదో ఒక్కసారి జాగ్రత్తగా చూసుకోవాలి. దేవుడి స్తోత్రం. ఏ దేవుడినైతే నమ్ముకున్నావో ఆ దేవుడు పరిశుద్ధుడిగా గుర్తించవా? ఏ దేవుడు ఆరాధిస్తున్నావో ఆ దేవుడు పరిశుద్ధుడు, పవిత్రమైన వాడు కనుక పరిశుద్ధమైన దేవుని ప్రార్థన ఆలకించాలంటే, నీకు జవాబిచ్చేవాడిగా మారాలంటే హృదయము శుద్ధీకరణగా మార్చుకోవాలి.
ఏ వ్యక్తి హృదయాన్ని భద్రంగా కాపాడుకొని శుద్ధిగా హృదయాన్ని ఉంచుకొని ప్రార్థిస్తూ ఉంటాడో వాడికి జవాబులు చక్కగా దేవుడిస్తాడు. దేవుడు స్తోత్రం. కాబట్టి ప్రతి మనిషి కూడా భూమి మీద మోకరించినప్పుడు నా ప్రార్థన దేవుడు వినాలని కోరుకుంటున్నాడు. కొంతమంది ప్రార్థన మాత్రమే దేవుడు వింటున్నాడు, అనేకులు ప్రార్థన దేవుడు వింటారా. దేవుడు స్తోత్రం. ఆనాడు ఇశ్రాయేలు జీవితం బాగా పరిశీలిస్తూ ఉంటే 6,53,000 మంది ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు వింటారా. దేవుడు స్తోత్రం. ఒక్క మోషే ప్రార్థన చేస్తే ప్రభు వింటూ. ఏంటి కారణం? ఈ 6,53,000 మంది ప్రార్థన చేస్తున్నా వారి ప్రార్థన విన్నప్పుడు దేవుడు వింటలేదంట. మోషే ఒక్కడ ప్రార్థన చేస్తూ ఉంటే మోషే ప్రార్థన దేవుడు వింటున్నాడు. మోషే ప్రార్థన చేసి ప్రజలందరికీ ఆహారం కావాలంటే అంటున్నాడు, చిత్తము కొడుక అన్న దేవుడు స్తోత్రం. మోషే ప్రార్థన చేసి అయ్యా ఆకాశంలో ఉన్న ఎర్ర సముద్రం పయనించే తండ్రి అంటే దేవుడు అంటున్నాడు, చిత్తము కొడుక. దేవుడు స్తోత్రం. అయ్యా నా ప్రజలు రోజు మన్నా తీసుకొచ్చింది, మాంసం కావాలి. దేవుడు స్తోత్రం. ప్రభు అన్నాడు, చిత్తము కొడుక. దేవుడు స్తోత్రం. 6 లక్షల మంది ఏకకంఠంతో ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు జరిగించలేదు. ఒక మోషే ప్రార్థన చేస్తే ప్రభు జరిగిస్తాడు. కారణం గమనించు. ఈ 6,53,000 మంది సొనుగుడు, గొనుగుడు, ద్వేషాలు, గొడవలు పగలతోనే ఉన్నాయి కనుక, వారు ఉదయం శుద్ధీకరణగా లేదు కనుక, వారి మనసు శుద్ధిగా లేదు కనుక, ఈ 6,53,000 మంది గొంతు చించి ప్రార్థన చేస్తున్నా దేవుడు వారు మొరవింటలేదు, వారి వైపు చూస్తాను. దేవుడు స్తోత్రం. కానీ మోషే దేవుడు ఆత్మ కలిగి శుద్ధీకరణగా ఉన్నాడు కనుక, పవిత్రమైన ఆలోచన కలిగి ఉన్నాడు కనుక, పవిత్ర తలంపులు కలిగి ఉన్నాడు కనుక మోషే మోకరించి దేవుడికి ప్రార్థిస్తూ ఉంటే జవాబు ఆలస్యం కాకుండా వెంటనే వస్తుంది. దేవుడు స్తోత్రం. చక్కగా ఈ ఉదయకాలం ఆలోచిస్తావా? నీ హృదయాన్ని బట్టి నీ ప్రార్థన ప్రతిఫలం ఉంటుంది. దేవుడి సన్ని కష్టాన్ని బట్టి ప్రార్థిస్తున్నావేమో, నీకున్న బాధను బట్టి ప్రార్థిస్తున్నావేమో, నీకున్న అప్పులు బట్టి ప్రార్థిస్తున్నావేమో, నీకు లేని సంతానం బట్టి ప్రార్థిస్తున్నావేమో, నీ కుటుంబ సమస్య బట్టి ప్రార్థిస్తున్నావేమో. నీకు జవాబు దేవుడు ఇచ్చేవాడిగా మారాలంటే, నీ కష్టాల వైపు దేవుడు చూడాలంటే ఈ ఉదయకాలం ప్రభు అంటున్నాడు, హృదయాన్ని శుద్ధిపరచుకో. దేవుడు స్తోత్రం. వారి చేతులు కడుక్కొని హృదయాన్ని కడుక్కొని శుద్ధిగా నువ్వు మారి ప్రార్థించే వ్యక్తిగా మారితే ప్రభుత్వ వాగ్దానం, అప్పుడు వారి ప్రార్థన వింటారు, అప్పుడు వారి కష్టాలు చూస్తారు. దేని బట్టి వారు మొరపెడుతున్నారు, దేని బట్టి ప్రార్థిస్తున్నారు, అటువంటి వారి ప్రార్థన దేవుడు వినిన వెంటనే కష్టాల్లో నీవు ఉండవు, బాధల్లో నీవు ఉండవు, అప్పుల్లో నీవు ఉండవు, అనారోగ్యంలో ఉండగానే నీ మొర ప్రభు చెవులు పడిన వెంటనే దేవుడు హస్తం మీ అందరికి తోడుగా ఉంది. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. గమనించాలి దైవ జనమా, దేవుడు కఠినంగా ఎందుకు మాట్లాడుతున్నాడు? ఏడ్చినా మన వైపు చూడాలంటే ఎంతగా ఇస్రాయేలు పట్ల దేవుడు విసిగిపోయి ఉంటాడు, ఎంతగా ఆయన దుఃఖపడి ఉంటాడు. హృదయాలు మార్చుకోండా దేవుడు కొన్ని వేల సంవత్సరాలు మాట్లాడితే వాళ్ళు మార్చుకోలేదు అనుకుంటా. కొన్ని వేల మంది ప్రవక్తలతో మాట్లాడించిన వారు మారలేదనుకుంటా. అందుకే ఇంత కఠినంగా దేవుడు మారిపోయాడు. వారితో పలుకుతున్న మాట, ఏడవంటారా మీరు, ఏడవండి, ఏడ్చి 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 మీ గుండె ఆగిపోయి ఏడవండి. ప్రభావం నేను చూడండి దేవుడి స్తోత్రం. కానీ మనస్సు మార్చుకుంటే, హృదయాన్ని మార్చుకుంటే, నీ నడకను మార్చుకుంటే, నీకు హృదయం ఇచ్చానే దాన్ని నాకు అనుకూలంగా మారిస్తే నేను కలిగిపోయి నీ ప్రార్థనలు ఆలకిస్తాను, నీ విన్నపాలు ఆలకిస్తాను, నా కన్నులు మీ కష్టాలు చూస్తాయి. దేని బట్టి మీరు ఏడుస్తున్నారో, దేని బట్టి బాధపడుతున్నారో అవన్నీ మీకు లేకుండా మీ ప్రార్థనకి జవాబిచ్చి మీకు తోడుగా ఉండి నా శక్తితో మిమ్మల్ని నింపి, నా బలముతో మిమ్మల్ని నింపి మీ నీడ మీరు విడిచిపోవచ్చామగానే జీవిత కాలం అంతా మీకు తోడుగా ఉండి అపచయములైన బ్రతుకు మీకు ఇస్తాను, సంతోషం మీకు దయచేస్తాను, ఆనందం మీకు దయచేస్తాను, ఆరోగ్యం మీకు దయచేస్తాను. 150 సంవత్సరాల పాటు భూమి బతికిస్తాను. హల్లెలూయా. ఎంతమంది కావాలి ఆయుష్ కాదు చదివేకెత్తండి. అబ్బా అందరికి ఆశ ఉంది. దేవుడు హల్లెలూయా. అయితే ఉదయానికి ఇచ్చావు నువ్వు సినిమాలకా, షికార్లకా, నాటికలకా,
ఎడిగించో. హృదయం పరిశుద్ధంగా ఉంచుకున్నావా? హృదయం పరిశుద్ధంగా లేకపోతే బాడీ పరిశుద్ధంగా ఉండదు. బాడీ పరిశుద్ధంగా ఉండకపోతే మనం పరిశుద్ధంగా ఉండవు. మనం పరిశుద్ధంగా ఉండకపోతే దేవుడు నీతో ఉండడం. దేవుడు నీతో లేకపోతే 100 సంవత్సరం ఉండవు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ప్రతి మనిషి కూడా భూమి మీద మోకరించిన పనుకుంటే దేవుడు నా ప్రార్థన వింటున్నాడు. నీ భ్రమ. నువ్వు పరిశుద్ధంగా ఉంటే నమ్మొచ్చు ఆ మాట. హృదయ శుద్ధిగా ఉంటే నమ్మొచ్చు. దేవుడు స్తోత్రం. ఎగ్జామ్ రాసే విద్యార్థుల జీవితాలు గమనిస్తూ ఉంటే బాగా చదివి కంటాడు స్కూల్ ఫస్ట్ అవుతా. దేవుడు స్తోత్రం. అప్పుడు చదివి అంటాడు రాత్తాను కానీ అమ్మా, రాత్తాను కానీ నాన్న, రాత్తాను కానీ ఎక్కడ వెలగొడుతుంది. దేవుడు స్తోత్రం. అంటే బాగా చదివాక నాన్న స్కూల్కి ఫస్ట్ వస్తా. దేవుడు స్తోత్రం. హృదయ శుద్ధి కలిగిన వాడు ప్రార్థన అంటాడు గ్యారంటీ జరుగుద్ది. ఎవడా గ్యారంటీ. అదే హృదయ శుద్ధి లేకపోతే నా వంతు ప్రార్థన చేస్తాను కానీ ఎవరు చేయాలి ఆయన చేస్తాడు. నువ్వు కరెక్ట్గా ఉండి కరెక్ట్ హృదయ శుద్ధి కలిగి నువ్వు ప్రార్థిస్తూ ఉంటే తండ్రి ఆకలరా దిగువచ్చి నీ కార్యము చదివిస్తావు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో దావీదు జీవితం బాగా మనం పరిశీలిస్తూ ఉంటే చాలా భక్తి కలిగి కనబడుతున్నా. దినముకు 3 సార్లు దేవుని ఆరాధించే క్యారెక్టర్లో ఉన్నా. దేవుడు అంటే పరిచయించేవాడు. అటువంటి వాడి జీవితాన్ని ప్రభువు అన్నాడు ఒక మాట, నా హృదయంలో ఉన్న ప్రతి కోరికను తీరుస్తున్నావు. నా హృదయస్థలమైన వాడు దావీదు స్టేట్మెంట్ ఇచ్చాడు. దేవుడి స్తోత్రం. కొన్నాళ్ళు పోయిన తర్వాత దైవజన్మ బస్తమైన స్త్రీని చూస్తాడు. అనుకున్నాడు ఎలాగని మనం సంతోషం అనుకున్నాడు. సొంతాన్ని ఆలోచించాడు. తీరా పాపం చేసిన వాడిగా మారిపోయాడు. ఆ పాపములు కప్పుకోవడానికి దైవజన్మ తన భర్త అడ్డొస్తున్నాడు. అనుకున్నాడు ఈ ఎగలు లేపేద్దాం. దేవుడు స్తోత్రం. అది హూ ఇస్ పర్సన్? ఎవడు? దేవుడు అంటే భక్తి కలిగిన వాడు, విశ్వాసం కలిగిన వాడు, దినముకు 3 సార్లు ప్రార్థించే క్యారెక్టర్లో ఉన్నవాడు. దావీదు ప్రార్థన చేస్తూ ఉంటే దైవ దేవులు పొందు స్థితిలో ఉన్నవాడు. ఒక్కసారి హృదయాన్ని గమనిస్తూ చెడిపోయింది. హృదయము చెడిపోయింది, ఆలోచన చెడిపోయింది. చెడిపోయిన ఆలోచనలు కొనసాగడం ప్రారంభించాడు. చివరికి భర్తను కూడా యుద్ధములు పెట్టి చంపించనుకున్నాడు. హాయిగా నా అడ్డు తొలగిపోయింది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. పాపముతో బస్తముతో వెళ్ళి కొడుకుని కన్నాడు. వాడికి జబ్బు చేస్తే దేవుని బట్టి ఉపవాసం మొదలెట్టాడు అన్నాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. పాపముతో కన్న కొడుకును బతికించుకోవడానికి ఉపవాసం మొదలుపెట్టి దేవుణ్ణి ఆరాధించయా, కొడుకును బతికించు, నా కొడుకును బతికించు. గత కాలంలో పరిశుద్ధుడిగా దావీదు ఉన్నాడు కనుక, అప్పుడు అపవిత్రంగా లేడు కనుక ఉపవాసముతో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే ఆ ఉపవాసం చేసిన ప్రార్థన బట్టి దేవుడు ఆలకించి అపజయము లేకుండా, ఓటము లేకుండా ఉపవాస ప్రార్థన బట్టి దావీదు జీవితాన్ని దేవుడు గొప్పవాడిగా తప్పకుండా దేవుడి స్తోత్రం. దావీదు అనుకుంటూ ఉన్నాడు గత కాలములో దేవుణ్ణి ఆరాధించి ఉపవాస ప్రార్థన చేశాను కాబట్టి అపజయాలు దేవుడు కొట్టివేస్తాడు, గొప్ప కార్యాలు దేవుడు జరిగించాడు. కాబట్టి ఇప్పుడు కూడా నా జీవితంలో కొడుకుని కన్నా బస్తమే ద్వారా నా కొడుకును బతికించుకోవడానికి ఏం మొదలెడతానంటే ఉపవాస ప్రార్థన. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. పాప తలంపులతో దావీదు నిండిపోయి పాప ఆలోచనింపబడి హృదయమంతా చెరుపుకొని పాపముల కన్నా కొడుకును బతికించుకోవడానికి మరలా ఉపవాసముతో ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దేవుడి స్తోత్రం. రోజులు దాటిపోతున్నాయి, కడుపు మార్చుకొని ప్రార్థిస్తూ ఉన్నారు. దినాలు దాటిపోతున్నాయి. 4 రోజులైనా దైవజనమ కొడుకు ఆరోగ్యం రాట్లా, కొడుకు స్వస్థత రాట్లా, చివరికి కొడుకు చనిపోయాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే దావీదు చేసే ప్రార్థన దేవుడు వినలేదు. ఎందుకంటే చెడులో లేనప్పుడు దావీదు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించాడు. పాపములో లేనప్పుడు దావీదు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించాడు. పరిశుద్ధంగా హృదయం ఉంచుకొని ప్రార్థించినప్పుడు దావీదు ప్రార్థన దేవుడు ఆలకించి గొప్పవాడిగా మార్చాడు. కానీ చెడిపోయిన వాడిగా పాపముల వల్ల వచ్చే ఫలితం సాధించే విషయంలో పాపములో ఉంటూ ప్రార్థన చేసినప్పుడు
దావీదు ఉపవాసం చేసిన, కడుపు మార్చుకున్న, కన్నీరుతో ఉన్న దైవజనమ, దేవుడు దావీదు ప్రార్థనని ఆలకించలేదు. హల్లెలూయా. ఈరోజు హృదయం కూడా చెరుపుకొని దేవుడు దావీదులను ప్రార్థన చేస్తున్నావా? చచ్చే వరకు దేవుని ప్రార్థన ఆలకించడు. చెడిపోయిన తలంపులు కలిగి, చెడిపోయిన ఆలోచనలు కలిగి, చెడ్డ హృదయం ఉంచుకొని దేవుడని ఆస్వాదించు తండ్రి అని ఎంతకాలం నువ్వు ప్రార్థన చేస్తున్నా నీ ప్రార్థన దేవుడు ఆలకించడో, నువ్వు అనుకున్న కార్యం దేవుడు చేయడు. దేవుడు స్తోత్రం. దావీదు చెడిపోయిన వాడిగా, చెడ్డ తలంపు కలిగిన వాడిగా, హృదయాన్ని మల్లం చేసుకున్న వాడిగా బతుకును మార్చుకొని ఆ మలినములో వల్ల వచ్చే లాభం కోసం ప్రార్థిస్తూ ఉంటే కాలం గడిచిపోయింది, దినములు గడిచిపోయినాయి, కానీ దావీదు ప్రార్థన దేవుడు ఆలకించలేదు. దావీదు కోరుకున్న కోరిక దేవుడు తీర్చలేదు. చివరికి ఏ పాపం బట్టి కొడుకుని కన్నాడో ఆ కొడుకు చనిపోయాడు. దేవుడి స్తోత్రం. నా ప్రేమైన దైవజనమా, ఏ హృదయం బట్టి దేవుడిని ఆరాధిస్తున్నాం? మంచి మనస్సు కలిగిన వాడిగా దేవుడికి ప్రార్థించే వ్యక్తిగా ఉంటే మన ప్రార్థన దేవుడు వింటాడు. నీవు నమ్ముకున్న దేవుడు కూడా నీలాగా నాలాగా చెడ్డ మనసుతో యేసుక్రీస్తు లేడు. పరిశుద్ధ హృదయం కలిగి ఉండి ప్రార్థించడు కాబట్టి తన జీవిత కాలం అంతా ఏ కార్యక్రమం చేసి చేయమన్నా ఆ కార్యాలు తండ్రి దేవుడు చేశాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఆ దేవుడు నమ్ముకుని జీవితంలో నీ హృదయం ఎలా ఉంటుంది? హృదయ తలంపులు ఎలా ఉంటున్నాయి? హృదయ ఆలోచనలు ఎలా ఉంటున్నాయి? పరిశుద్ధ హృదయాన్ని కలిగి ఉన్నావా? శుద్ధ హృదయాన్ని కలిగి ఉన్నావా? శుద్ధ హృదయాన్ని కలిగిన వ్యక్తిగా ఉంటే నువ్వు చేస్తున్న ప్రతి ప్రార్థన కూడా దేవుడు ఆలకించి దేని కొరకైతే నువ్వు మొరపెడతావో ఆ కార్యక్రమాన్ని కూడా దేవుడు జరిగిస్తూ ఉంటాడు. ఒక్కసారి నువ్వు ఆలోచించే దైవజనమ, ప్రతి మనిషి కూడా కష్టంలో మోకరించేవాడిగా మారుతాడు, బాధల్లో మోకరించేవాడిగా మారుతూ ఉన్నా. అలా మోకరించే నీకు జవాబు వస్తుందా? అలా మోకరించే నీకు జవాబు తెచ్చుకుంటున్నావా? అంటే దేవుడు ఇవ్వలేని వాడు కాదు దైవజనమా. ఇవ్వాలి అంటే, నీకు సాధించేతను మారాలంటే ప్రభు అడుగుతున్నాడు, హృదయాన్ని శుద్ధిగా నువ్వు కాపాడుకో. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఏ వ్యక్తి అయితే దేవుడి వాక్యాన్ని గుండెల్లో దాచుకొని హృదయ శుద్ధిగా మార్చుకొని దేవుడు తనకున్న కష్టాలను బట్టి మోకరించి ప్రార్థించే వ్యక్తిగా మారుతూ ఉంటాడో వారికి జవాబు ఆలస్యము కాక ఏదైతే కోరుకుంటారో అవన్నీ దేవుని బట్టి వారికి అనుగ్రహించబడుతుంది. ఒక్కసారి ఆలోచించి, కష్టం వస్తే దేవుడని ప్రార్థన చేస్తున్నాం, బాధ వస్తే ప్రభువుని ప్రార్థన చేస్తున్నాం, ఆస్పత్రి రోగం వస్తే డాక్టర్ పోతామని చెప్తే 20 గంటలు ప్రార్థన చేస్తాం. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. నీ ప్రార్థన దేవుడు వినాలని కోరుకొని చేస్తున్నావు. అయితే నువ్వు ఎలా ఉన్నావు? నీ మనస్సు ఎలా ఉంది? నీ హృదయం ఎలా ఉంది? నీ ఆలోచన ఎలా ఉంది? మనుషులైతే పై రూపాన్ని బట్టి నీకు అంచనా వేస్తారు, కానీ దేవుడైతే రే నీ హృదయాన్ని దేవుడు లెక్కలు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు హృదయం వైపు చూస్తున్నప్పుడు ఆ హృదయంలో కోపాన్ని, ఆవేశాన్ని, తొందరపాటు నిర్ణయాల్ని, చెడిపోయిన తలంపుల్ని, చెడ్డ ఆలోచనల్ని, రకరకాల మల్లాలన్నీ కూడా మన హృదయంలో లేకుండా మన హృదయాలు కాపాడుకోవాలి. పరిశుద్ధ హృదయంగా మార్చుకోవాలి. మన మనసు అచ్చ యేసులాగా మార్చుకోవాలి. ఆ యేసులను మార్చుకుంటూ ఉంటే యేసు ప్రభువుకి తండ్రి ఎలా తోడుగా ఉండి చచ్చులను బతికించు నాయన అంటే, సరే కొడుక బతికే. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఆ శక్తి నీకు దేవుడు ఇవ్వాలంటే దైవజనమా హృదయాలు యేసులాగా మారాలి. అలా మార్చుకున్న వాడితో సర్వాధికారి ఉంటాడు, తండ్రి అయిన దేవుడు ఉంటాడు, దేవుడు ఆత్మ వాడు వాడుకుంటుంది, పరిశుద్ధాత్మ తోడుగా ఉంటాడు. ఒక్క ప్రార్థన చేస్తే సాతాను ఇక్కడికి పోతాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. నిజమే కాంసాభిషేకం, రికందరాభిషేకం మారా. మంచి మనసు కలిగిన వారు నా వద్ద ఉంటారు. చెడిపోయిన మనసు కలిగిన వారు, చెడ్డ తత్వం కలిగిన వారు, లోక కార్యాలు, పాపాలు వెతుక్కున్నవారు, చెడుతనం వెతుక్కున్నవారు నా వద్ద ఉండలేరు. వారు పరుగులు పెడతారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఎవడైనా కరెంటు ముట్టుకోగలడా? చెప్పండి. నేను ముట్టుకొని చిరవెత్తండి. దానికంటే పవర్ నా తండ్రి. హల్లెలూయా. ఆ కరెంటుతో మనం ఉండాలంటే తీగల కింద మారిపోవాలి. తీగలు మాత్రమే కరెంటుతో కలుస్తుంటాయి. ఆ తీగలతో ఫోర్స్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. మనం అందరం కూడా వాడిపోయిన తీగ కాకుండా పవర్ఫుల్ తీగలుగా మారాలి.
ఆ తీగల ద్వారా పౌరగా మారాలంటే ప్రభు అడుగుచున్నాడు, పరిశుద్ధ హృదయం నింపుకో. ఆ హృదయంలో చెత్తంతా బయటికి పెట్టే. ఎవడి మీద కోపం పెట్టుకోవద్దు, ఎవడి మీద ద్వేషం పెట్టుకోవద్దు. మంచి మనసుగా మారి తండ్రి ఒడిలోకి వచ్చి మోకరించి నాన్న దేవుని పిలిస్తే పరుగు 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 వచ్చి మీ చేతుల్లో దేవుడు ఆశీర్వాదాలు పెడతాడు. అత్త దీవెన మీ అందరికీ ఉండును గాక. అందరూ మోకరిద్దాం అందరూ కూడా. మత్తయ్య గారు ప్రార్థన చేస్తుండగా ప్రభు బల తీసుకున్నవారు ఎదురు బదులు మోకరించండి. రక్షణ లేని వారు వెనక భాగాన కూర్చోండి. ఎదురు బదులుగా